కేసీఆర్ హయాంలో రూపాయికి 6 కిలోల బియ్యం ఇచ్చామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు ఉచితంగా 10 కిలోల బియ్యం అందించామన్నారు. తాము చేసిన మంచి పనులు ప్రస్తావించకుండా కాంగ్రెస్ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి తాము కూడా కలిసి వస్తామన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, గత ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్గా రాష్ట్రంలో ఉండేటువంటి 89,99,000 కార్డులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 56 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తుంది. మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనమే అచ్చంగా ఆ 6 కేజీల బియ్యం ఇచ్చినమనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఉత్తమ్ గారు ఏం చేసిందంటే, మొత్తం ఇదేదో కేంద్రమే ఇస్తుంది, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే విషయం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది. రెండో విషయం అధ్యక్ష, 54 లక్షల కార్డులకేమో 1 కిలో బియ్యం ఇచ్చాం. మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేతనే ఇచ్చాం. ఇక కరోనా సమయంలో అధ్యక్ష, కరోనా సమయంలో చూసినట్టయితే 2 సంవత్సరాల పాటు ఉచితంగా 10 కిలోల బియ్యం ఇచ్చిన విషయాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకరు మనుషుల గురించి చెప్పమంటున్నారు. మొత్తం 2,90,00,000 మంది మనుషులకు మనం బియ్యం ఇస్తే ఇందులో 1,85,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చింది, మిగతా కిలో మనం ఇచ్చాం. ఆ 5 కిలోలు కూడా వాళ్ళు 3 రూపాయలకి ఇస్తే మనం రూపాయికే ఇచ్చాం. మిగతా 1,05,00,000 మందికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత 6 కిలోల బియ్యం రూపాయి కాడికి ఇచ్చినటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మంత్రి గారి దృష్టికి తెచ్చేది ఏంటంటే, కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో నిర్మించారు, ఆయకట్టు ఏమి ఇయ్యలేదు. 75-80% నిధులు ఖర్చు పెట్టినా ఆయకట్టు రాలేదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి 3,50,000 ఎకరాలకు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇచ్చాం. సో అట్లనే పాలమూరు ఎత్తిపోతల్లో ఇలా ట్రంక్ పూర్తయింది, పంపులు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. మీరు కెనాల్స్ తవ్వితే మీకు కూడా ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం 2014-15 రాష్ట్రం వచ్చినాడు 303 రోజులు మన రాష్ట్రం సర్ప్లస్ ఉండేది. కానీ మరి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా సర్ప్లస్ దినాలు తగ్గినాయి అని చెప్పి చెప్పారు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ అందరూ కూడా ఏం చేస్తారంటే, కన్వీనియంట్ అంశాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే మేము పాజిటివ్గా ఉన్నామో దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. 2014-15లో 303 రోజులుంటే మా ప్రభుత్వం వచ్చిన 2015-16లో 364 రోజులు సర్ప్లస్ ఉన్నాం. మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పరు? 2016-17లో 304 రోజులు సర్ప్లస్ ఉన్నాం. 2017-18లో 245 రోజులున్నాం. 2018-19లో 250 రోజులున్నాం. ఎక్కడైతే తగ్గిందో అది కరోనా వచ్చిన తర్వాత, కరోనా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, ఒకవైపు పెద్ద నోట్ల రద్దు, రెండవ వైపు కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత ఈ దేశం, ఈ ప్రపంచం, అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తర్వాత మాత్రమే తగ్గిందనే విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో కలవద్దా అన్నారు. మీరు కేంద్రంతో కలవండి, కేంద్రంతో మాట్లాడండి, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకుపోండి. మేము కూడా మీ వెంట వస్తాం. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి పైసా కోసం మీకు మేము సహకరిస్తాం. మీ వెంట మేము ఉంటాం. మీరు కేంద్ర ప్రధానమంత్రిని కలవండి, కేంద్ర మంత్రులను కలవండి. ఆ ప్రక్రియలో మేమేదైనా సహకారం పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు చేయాలన్నా, మేము చేయాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.